ఎంటర్ అయ్యాక నా లైఫ్ మొత్తం మారిపోయింది. నాకు కూడా. మధుతో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఎలాగో ఈవినింగ్ కాఫీ షాప్ లో కలుస్తాం కదా. పెట్టుకోండి కదరా, తింటారు కదా. స్మాల్ గిఫ్ట్, రిస్ట్ వాచ్. లాంగ్ గిఫ్ట్, వేస్ట్ వాచ్. రేయ్ నా గెటపే మార్చేశారు. అసలు మొదలతో నాకు మ్యాచ్ అవుతుందంటరా? మ్యాచ్ అవ్వాలంటే ఫస్ట్ మనసుని క్యాచ్ చేయాలరా. ఈ టైం టేబుల్ ఏంటి సార్? లవ్ ఫార్ములా. స్టెప్ 1 మీటింగ్, క్లోజ్ అయ్యేంత వరకు కలుస్తూనే ఉండాలి. స్టెప్ 2 చాటింగ్, మీ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకునేంత వరకు మాట్లాడుతూ ఉండాలి. స్టెప్ 3 షేరింగ్, ఏ ఎమోషన్ దాచుకోకుండా షేర్ చేసుకునేలా చేయాలి. స్టెప్ 4 కేరింగ్, తల్లిని ప్రేమించేంతగా కంఫర్ట్ లెవెల్లో ఉంచాలి. స్టెప్ 5 లవింగ్, తను ప్రేమించేంత వరకు నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. స్టెప్ 6 స్లీపింగ్, నువ్వు పడుకో. పడుకో. సార్ కన్ఫ్యూజన్ ఉన్నా క్లారిటీ ఉంది సార్. కార్తిక్, నేను కాఫీ షాప్ లో వెయిట్ చేస్తున్నాను. సార్ లవ్ లో ఇన్ని ఎంట్రన్స్ టెస్ట్లా సార్? అంతే మరి. ఒక అమ్మాయిని పడేయాలంటే ఒకేసారి 100 సివిల్స్ ఎగ్జామ్స్ రాసినట్టు. తప్పదు. మేడం క్లోజింగ్ టైం అయింది. అరే మధుని ఎంతసేపు వెయిట్ చేయించాను. మధు. హాయ్ కార్తిక్. లేట్ అయిందని సారీ మాత్రం చెప్పుకో. నేను వెయిట్ చేస్తున్నానని తెలిసి కూడా లేట్గా వచ్చావంటే అదేదో ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది, రైట్? నువ్వు ఆఫీస్ వర్క్లో ఇన్వాల్వ్ అయితే మావయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే కార్తిక్, నీకోసం వెయిట్ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నువ్వు వస్తే అంత స్వీట్నెస్ ఉండేది కాదేమో. నచ్చిన వాడి కోసం వెయిట్ చేస్తే ఉండే హ్యాపీనెస్ వెయిట్ చేస్తేనే తెలుస్తుంది. గుడ్ నైట్, టేక్ కేర్. పడగా ఏంటిది? మధులత ఇక్కడ ఉంది. కాదు సార్, అక్కడ షాప్ లో ఉంది. షాప్ లో కాదు, మ్యాప్ లో. ఓకే సార్. స్కూటీ ఇక్కడ ఉంది. స్కూటీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది సార్. నువ్వు వెళ్ళి ఆ స్కూటీ గాలి తీసిరా. ఓకే సార్. అంతేనా సార్? గాలి తీస్తే పడిపోతుందంటే ఇప్పటికి ఎన్నోసార్లు తీసేవాను సార్. ఈ పోర్షన్ ఏమైనా రెంట్కి ఇచ్చావరా? నువ్వు ఇలా చిరాకు తెప్పిస్తే నిన్ను వదిలేసి వేరే వాళ్ళని సెట్ చేసుకుంటారు. సారీ సార్, ఈసారి కాన్ఫిడెంట్ గా చేస్తాను. గాలి తీస్తే మొదలతకు నువ్వు లిఫ్ట్ ఇవ్వచ్చు. క్లాస్మేట్ కాబట్టి ఇంటి దాకా డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ చేసే వరకు చాలా మాట్లాడచ్చు. ఆ తర్వాత క్లోజ్ అవ్వచ్చు. అందులో పనిగా లవ్ మ్యాటర్ కూడా చెప్పేసి కదా సార్. గూబ గుయ్యమనొచ్చు, పళ్ళు కూడా రాలచ్చు. సో చెప్పించే. ఇప్పుడు వెళ్ళి గాలి తీసిరా. స్కూటీదా సార్? ఓకే సార్. టైం మొత్తం తీపి. ఇలా బ్యాండ్ ఈ బ్రాండ్ అస్సలు అర్థమవుతుంది. ఆల్రెడీ లైన్ లో పెట్టినాడు, లైన్ వేసిన వాడిని ఎంకరేజ్ చేస్తాడంటే. అరే మంది అయిపోయింది అంటే మనం 100 కావాలి. తమ్ముడు గాలి తీయడానికి వచ్చావా? మరి బండి తుప్పడానికి వచ్చావా? కాదు, స్కూటీ గాలి తీయాలి. స్కూటీ గాలి తీయాలన్నా 100 కావాలి. చూడు మోటార్ ఖాళీ, నాకు 100 కావాలి. నేను మంది అంతే. 50 నో 50 బేరం. 100 గివ్, టేక్ యువర్ గాలి, దట్సాల్ అంతే. అబ్బా ఓకే, టేక్ ఇట్. కెరియర్ తీసే. సార్ మీరు చెప్పినట్టే మధురతో బండి గాలి తీస్తాను సార్. వెళ్ళు. హాయ్ మధురత. జీనియస్. సడన్ గా ఈ గెటప్ ఏంటి? సడన్ గా ఈ చేంజ్ ఏంటి? ఏంటి ఎలా మారిపోయావు? ఇది కొంచెం స్టైల్. నీ బండికి ప్రాబ్లం అనుకుంటా. ప్రాబ్లం?
ప్రాబ్లం ఏం లేదే. రేపు రిజల్ట్స్ కదా, క్యాంపస్ లో కలుద్దాం. బాయ్. పొరపాటున పక్క బండి కాల్ తీసాను సార్. రే రిపల్ సార్, నీకు చెప్పి చెప్పి నేను పేషెంట్ అయినట్టున్నాను రా. నువ్వు ఇలానే ఉంటే మొదలతో పడిపోతుందా సార్? క్యాచ్ అసలు పడదా. రే ఎర్రి పుస్తకం, ఏదో ఒకటి వాగి ఈ ప్లాన్ చెడగొట్టద్దే. నువ్వేం మాట్లాడినా మొదలతో ఇంప్రెస్ అవ్వాలి. సో షార్ట్ అండ్ స్వీట్ రిజల్ట్స్ వచ్చాయి సార్. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం తప్పండి ప్లీజ్ ప్లీజ్. 98.9. రే లవ్ లో ర్యాంక్ వద్దా? సార్ డబుల్ ర్యాంక్ కావాలి సార్. అదిగో మొదలతో వస్తుంది, ముందెళ్తే తను ఇంప్రెస్ చేయి. హే హాయ్ జీనియస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. కాఫీ కాఫీ. కమ్. కాఫీ 1/2. 1 నీకు 2 నాకు. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఫన్నీగా లేవు. జీనియస్, నీకు విషయం తెలుసా? మా బ్యాచ్ లో అందరూ నీ గురించే డిస్కస్ చేస్తుంటారు. నువ్వు లవ్ లో ఉన్నావని, ఎవరినో లవ్ చేస్తున్నావని. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు జీనియస్? ఆ అమ్మాయి పేరు మా అమ్మాయి పేరు మా లవ్. ఆ వర్డ్ లోనే ఏదో మ్యాజిక్ ఉంది కదా. పక్కనున్న వెదరే మారిపోతుంది, వరల్డ్ అంతా కొత్తగా కనిపిస్తుంది. నీకు అలాగే ఉందా జీనియస్? నాకు కూడా అలాగే ఉంది. ఎందుకంటే నేను కూడా నీలాగే ఒకరితో లవ్ లో ఉన్నాను కాబట్టి. ఈరోజు నా హ్యాపీనెస్ డబుల్ అయినట్టు అనిపిస్తోంది. లవ్ అంటేనే ఇలా ఆలోచింపచేసేది. నో అబ్రివేషన్స్. లవ్ అంటే లవ్వే.